నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ముఖ్యము ఎందుకు చెప్తున్నా అంటే, చాలా కామన్ గా ఫెమిలియర్ గా అనిపిస్తున్న మాటల్ని మనం చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటాం. చూడండి, ఆజ్ఞల్లో మొదటిది ఏది అంటే దాంట్లో ప్రేమ ఉంది. యేసయ్యని వచ్చి అడుగుతున్నారు ఆజ్ఞల్లో ముఖ్యమైనవి చెప్పమని. అప్పుడు కూడా దాంట్లో ఆయన చెప్పినవి ప్రేమ గురించే. కానీ శిష్యుల దగ్గరికి వచ్చేసరికి ఆయన, మీరు నాకు శిష్యులు అవ్వడానికి ఈ కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అంటూ మరలా ప్రేమ. ఒకసారి వెళ్దాం రండి అక్కడికి. యోహాను సువార్త 13వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 33-34 వచనాలు. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును. మీరు నన్ను వెదకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు అక్కడికి రాలేరు. చెప్పండి ఆ మాట. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు అక్కడికి రాలేరు అని. ఇంకొక మాట కూడా చదువుకుందాం. 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆమేన్. ఇక్కడ చూడండి, తను లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, అంటే ఆయనకి కాలంలో సమయంలో తెలుసు. అందుకే చూడండి, మొదటి సూచక్రియ జరుగుతున్న సమయం కానా విందులో, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అన్నారు. ద్రాక్షారసం చూస్తున్న ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకునేవారు. ఆయన సమయం ఆయనకి జ్ఞాపకం వస్తూ ఉండేది. అందుకే ఆయన మొట్టమొదటి సమయంలోనే చెప్తున్నారు, నా సమయం ఇంకా రాలేదు అని. చూడండి, ఆయన సమయం రానప్పుడే ఆయన సూచక క్రియలు చేసినప్పుడు, ఆయన సమయం వచ్చిన తర్వాత, ఆయన గడియ వచ్చింది అని ఆయన తెలుసుకున్న తర్వాత ఇంకెంత సీరియస్ గా ఉంటారు. అంటే ఆయన పనిలో ఆయన ఇంకెంత నిమగ్నమై ఉంటారు. మనం కూడా చూడండి, ఒక 8 hours 10 hours వర్క్ ఉందనుకోండి, ఫస్ట్ లో మనం అంత స్పీడ్ గా లేకపోతే అంత కాన్సన్ట్రేటెడ్ గా ఉండమేమో, కానీ వర్క్ ఎండ్ అవుతున్న టైంలో మనం ఆ ఇచ్చిన పని ఫినిష్ చేయాలని మనం త్వరపడమా? మొదటికి ఆ ఎండ్ అవర్ కి, అంటే ఆ 7th hour కి 8th hour కి తేడా లేదా? ఉందా లేదా చెప్పండి. ఉంటుంది, ఖచ్చితంగా. అటువంటిది యేసు ప్రభు వారు
తన గడియ అయిపోతుందని లేదా తన సమయం వచ్చిందని గ్రహించినప్పుడు ఇంకా కీలకమైన విషయాలే బోధిస్తారు కదా. ముందు కంటే ఇంకా సీరియస్ విషయాలే చెప్తారు కదా. అటువంటి విషయాలలో ఒకటే ఈ విషయం ఇప్పుడు మనం చదువుకున్నది. మీకు నేను కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్తున్నమాట. ఆయన వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్తాను, మీరు అక్కడికి రాలేరు, ఆ గడియ వచ్చింది అని తెలుసుకున్న తర్వాతనే చెప్తున్నమాట. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, ఈ మాటలన్నీ మనకి చాలా ఫెమిలియర్ అయిపోయినాయి కదా. అంటే చాలా అలవాటు అయిపోయినాయి. విని 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 ప్రేమే కదా అని చాలా తెలిసిపోయిన విషయం లాగా మనం ఫీల్ అవుతున్నాం. నిజానికి ఆ విషయమే మనకి తెలియకుండా ఉన్నాం. ఆ మాటని యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉండొచ్చు, కానీ మనం ఎవరో మనం చూసుకుంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది మనకి నిజంగా ప్రేమ ఉందా లేదా అని. చూడండి 33 నుంచి, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నానని మొదటి వచనంలో చెప్పారు. అప్పుడు తండ్రి యొద్దకు, నేను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెను. సో ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? తండ్రి యొద్దకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్నమాట, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు అక్కడికి రాలేరు. ఒక్క విషయం ద్వారా మాత్రమే రాగలరు. అందుకే ఆ సమయం నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్పారు. ఇంతకీ ఏంటి ఆ కొత్త ఆజ్ఞ? మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంట చెప్పండి, ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమింపవలేను. చెప్దాం ఏం చేయాలట. మ్యూట్లు తీసి అందరు చెప్దాం ఏం చేయాలట. ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్తాం. ఒకరినొకరు ప్రేమింపవాలి. ఒకరినొకరు ప్రేమించాలి అనేది కొత్త ఆజ్ఞ అట. ఏమండి, ఆ ఆజ్ఞ ఇంతకు ముందు చెప్పలేదా? చెప్పారు. ఆ ఆజ్ఞ ఎన్నోసార్లు ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఆయన ప్రేమతోనే కదిలేరు కనుక. ఇప్పుడు 35వ వచనం చూద్దాం. మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారై నా ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అనెను. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటే ఏమవుతుందట? మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. అందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు ఆలోచించండి, ఒక ఇద్దరు కలిసి ఉండడం ఎంత కష్టంగా ఉందో ఈ రోజుల్లో ఒకసారి ఆలోచిద్దాం. మనసులో ప్రేమ ఉండవచ్చు, కానీ మన నోటి నుండి వస్తున్న ఒక్కొక్క కఠినమైన మాట మనం ఆయన ప్రేమలో నిలిచి ఉన్నామని చూపించలేకపోతున్నాం.
ఆ ఏరియాలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. చూడండి, అదంత ఈజీయే అయి ఉంటే యేసు ప్రభు లాస్ట్ టైం మాట్లాడుతున్న మాటలే కదా ఇవన్నీ. అంటే ఆ లాస్ట్ లో చెప్తున్న మాటలలాగే ఉన్నాయి కదా. మరి అప్పుడు ఎంతో కీలకమైన విషయాలే కదా చెప్తారు. అంత సింపుల్ విషయాలైతే కాదు అంటున్నా. అందుకే చూడండి, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని చెప్తున్నారు కొరింథీ పత్రికలో. మనం తీసుకుంటున్నంత లైట్ గా ఆయన ప్రేమను తీసుకోవట్లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనం అనుకుంటున్న ప్రేమ కాదు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమ. మరి ఏంటి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమ, ఆయన ఆశపడుతున్న ప్రేమ, మనలో వెతుకుతున్న ఆ ఫలం ఏంటి? ఒకరిని ఒకరు ప్రేమిస్తున్న ఒక అనుభవాన్ని ఆయన వెతుకుతున్నారు. మనం ఇంకొక వ్యక్తిని ప్రేమించాలన్నా, ఇంకొక వ్యక్తికి గౌరవం ఇవ్వాలన్నా మనం ఒక స్టేటస్ వెతుకుతాం. నాతో పాటు సమానంగా ఉన్నారా లేదా అని వెతుకుతాం. లేదా ఆ ప్రేమకు వాళ్ళు యోగ్యులా కాదా అని వెతుకుతాం. వాటిని దాటి ఒకరిని ఒకరు ప్రేమించాల. ఈ లోకం చూపిస్తున్న ప్రేమ కాదండి, అవసరతను బట్టి ప్రేమిస్తున్న ప్రేమ కాదండి, ఒక అన్కండిషనల్ ప్రేమను మనం చూపించగలగాలి. ఆయన చెప్తున్న మాట కూడా చూడండి, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటుంటే లేదా ప్రేమ కలిగి ఉంటే అప్పుడు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. మనం ఏమి అందరికీ చూపించాలని ప్రయత్నం చేస్తాం తెలుసా? ఆమెంటే నాకు ఇష్టం లేదు, ఆయన అంటే నాకు ఇష్టం లేదు. ఇలా మన మధ్యలో ఉన్న వైరమును అందరికీ చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకొక మాట, వారంటే ఎందుకు ఇష్టం లేదో కూడా రీజన్ చూపించి పలానా కార్యమును బట్టి నాకు ఇష్టం లేదని కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వాటన్నిటిని దాటి చూపిస్తున్న ప్రేమను యేసయ్య కోరుకుంటున్నారు. కానీ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? అయ్యా, మేమనుకుంటున్న ప్రేమతో ప్రేమించే వారిగా మేము ఇక ఉండొద్దు. మీరు ఆశిస్తున్న ప్రేమతో, మీరు మాలో ఏ ప్రేమనైతే చూడాలనుకుంటున్నారో ఆ ప్రేమతో ఇప్పుడే మమ్మల్ని నింపండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ఇది చాలా అవసరమైన ప్రార్థన. అందుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతమైన తండ్రి, వందనములు, స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, నాయన ప్రబోధకాల సమయం అందు నీ మహోన్నతమైన నామమును తండ్రి నాయన ఉచ్చరించుటకు అయ్యా మీరు మాతో చెబుతున్న ప్రేమ అనేది తండ్రి నాయన ఒక్కొక్క వాక్యం గురించి ప్రభు మాకు మరలా తెలియపరుస్తూ అయ్యా తండ్రి నాయన ప్రభు ఇదిగో తండ్రి క్రొత్త ఆజ్ఞగా తండ్రి నాయన ప్రేమించుడే అని ప్రభు మీరు చెబుతున్న మాటను బట్టి వందనములు, స్తోత్రములు. అవునయ్యా తండ్రి, ఒకరినొకరు ప్రేమించుడి అని తండ్రి క్రొత్త ఆజ్ఞ తండ్రి నాయన ప్రభు మీరు తండ్రి దగ్గరకు సమీపించే సమయంలో ఎంతో ముఖ్యమైనదిగా ప్రభు తండ్రి నాయన యేసయ్య మాకు అందరికీ ప్రభు మీరు చెబుతున్న మాటను బట్టి వందనములు, స్తోత్రంలో. అవును తండ్రి, అయా తండ్రి నాయన ప్రభు, అయా తండ్రి లోకపు ప్రేమ తండ్రి, అవకాశపు ప్రేమ ఇటువంటి ప్రేమలు కాదు. కానీ అయా తండ్రి నాయన ప్రభు మీరు మాపై చూపినటువంటి ఆ శాశ్వతమైన నిష్కలంకమైన అయా తండ్రి ప్రేమలో తండ్రి మేము కొనసాగే వారం లాగా ఉండడానికి తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి. అయా ఎటువంటి
ప్రేమ తండ్రి నాయన మీరైతే మా ఒక్కొక్కరిలో ప్రభా ఉండాలి అని తండ్రి నాయన మీరు తండ్రి మీ చిత్తానుసారంగా ఉంచి ఉన్నారు ప్రభా. అటువంటి ప్రేమను మేము కలిగి ఉండేవారము లాగా అయా తండ్రి నాయన మేము ఉండడానికి సహాయం దయచేయండి. అవును తండ్రి మీరు మాపై చూపిన ఆ ప్రేమ తండ్రి నాయన యేసయ్య, అవును తండ్రి నాయన ప్రభా మీరు మీ యొక్క ప్రాణమునే తండ్రి మా కొరకు అటువంటి ప్రేమను తండ్రి నాయన ప్రభు అయా తండ్రి నాయన మీరు అనుకున్నటువంటి ప్రేమను ప్రభు మేము ఏర్పరచుకొని కనపరుస్తూ తండ్రి నాయన ప్రవర్తనలో చూపిస్తూ అయ్యా అందులోనూ తండ్రి నాయన కేవలము మీ నామానికి మాత్రమే మహిమ పొందుకునే విధముగా తండ్రి నాయన ప్రభు ప్రేమ కలిగి ఉండేటటువంటి వారంలాగా ఉండడానికి సహాయం దయచేయండి. అవును తండ్రి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస పడుడి అని ప్రభు మీరు చెబుతున్నారు. అటువంటి నిష్కలంకమైనటువంటి శాశ్వతమైన ప్రేమను మేము కనపరచలేని వారము వల్లే తండ్రి మేము ఉన్నాము కనుకనే ప్రభు ప్రయాస పడుడి అని మీరు చెబుతున్న ఆ వాక్కును ప్రభు గ్రహించగలిగిన కృపను మాకు దయచేయండి. అవును తండ్రి నాయన మేము మనుష్యులుగా తండ్రి నాయన అటువంటి ఆ శాశ్వతమైన ప్రేమను మేము తండ్రి నాయన ప్రభు కనపరచలేము, కానీ అయా మీలోనే ఉండే అది తండ్రి నాయన ప్రభు మాకు సాధ్యమని తండ్రి అటువంటి ప్రేమకు తండ్రి ప్రయాస పడేటటువంటి నీ బిడ్డలుగా మేము ఉండడానికి ప్రభు మీరే సహాయము దయచేయమని ప్రభు. ఎటువంటి ప్రేమ అయితే నీ బిడ్డలమైన మాలో మేము కలిగి ఉండాలని ప్రభు మీరు చిత్తంలో తండ్రి ఉన్నదో అటువంటి ప్రేమని మేము కనపరిచి తండ్రి నీ నామాన్ని మాత్రమే మహిమపరిచే వారములాగా ఉండటకు సహాయం దయచేసి మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకొనమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆయన ఈ మాటలు పలుకుతున్నప్పుడు అంటే ఈ 2-3 అధ్యాయాలు మొత్తం మనం గనుక చూడగలిగితే ఆయన ఈ మాటల్ని సూటిగా చెప్తున్నప్పుడు ఆయన ఒక హైరార్కీని వాడుతున్నారు. ఎలా అంటే నేను నా తండ్రి మాట ఎలా వింటున్నానో అలా మీరు నా మాట వినండి అని, నేను నా తండ్రి యందు ఎలా నిలిచి ఉన్నానో, ఆయన ప్రేమ యందు నేను ఎలా నిలిచి ఉన్నానో అలా నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి, అలా నా మాట మీరు వినండి అని ఒక హైరార్కీని చూపిస్తున్నారు. ఇప్పుడు చూడండి, అందరూ మీరు నా శిష్యులని తెలుసుకోవాలి అని చెప్తున్నప్పుడే అసలు మీరు నాకు శిష్యులు ఎప్పుడవుతారు అనేది కూడా చెప్తున్నారు. గుర్తుందా? మనం శిష్యులు ఎప్పుడవుతామట? ఒకరిపై ఒకరిని ప్రేమ చూపిన ఆయన ఆజ్ఞలు పాటించ. ఇంకా డైరెక్ట్ వర్స్ చూద్దాం రండి. 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ఆయన తండ్రి మహిమ పరచబడినప్పుడు మన ఫలముల చేత ఆయన తండ్రి లేదా తండ్రి అయిన దేవుడు మహిమ పరచబడితే అప్పుడు మనం ఆయన శిష్యులు అవుతామట. ఇప్పుడు మనం ఆయన శిష్యులు అయిన తర్వాత ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, ఆ ప్రేమలో నిలిచి ఉంటే అప్పుడు మనం ఆయన శిష్యులని అందరూ తెలుసుకుంటారట. శిష్యులైతే స్నేహితులు అయ్యే అవకాశం ఇది. ఆమేన్. ఆమేన్. ఇంకా చూడండి 9వ వచనం కూడా, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. అర్థం, ఆ ప్రేమ కలిగి ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఇప్పుడు తండ్రి ఆయన యందు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు, అండ్ కుమారుడు ఆయన యందు ఏ ప్రేమతో నిలిచి ఉన్నారు. ఆ తండ్రి కుమారుల యొక్క ఆ మధ్యలో ఉన్న ఆ ప్రేమ ఇప్పుడు మనందరిలోనూ రావాలి, కావాలి. ఆమేన్. ఆమేన్. ఈ లోకంలో నేర్పిస్తున్న ప్రేమలు అవసరతను బట్టి ఉన్న ప్రేమలు, అది శరీరానుసారమైన అవసరత కావచ్చు, ఇక ఏ విషయమైనా, ఏ ఇతర సంబంధమైన అవసరతలు కావచ్చు.
ఫ్యూచర్ లో రాబోతున్న అవసరతలను బట్టి ఇప్పుడే ప్రేమిస్తున్న వారు ఉంటాం. వాళ్ళతో నాకు అక్కర్లేదు అన్నప్పుడు మనం వాళ్ళని ప్రేమించలేని స్థితిలో కూడా ఉండొచ్చు. లేదా ఏదో కావాలని, పేరు కావాలనో, లేకపోతే అవతల వ్యక్తి నుంచి నేను ఎలా ప్రేమిస్తున్నా అలాగే నాకు ప్రేమ కావాలనో, ఏదో విధంగా ఏదో ఒకటి కోరుకుంటున్న ఒక ప్రేమ కాదండి ఈ ప్రేమ. ఆయన చూపిస్తున్న ప్రేమ, ఆ ప్రేమను బట్టి నిలిచి ఉండమంటున్న మాట మనందరికీ తెలిసిన వచనాలే, కానీ మళ్ళీ వెళ్దాం రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 25 వచనం చదువుకుందాం. 25, 26, 27. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. స్తోత్రం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇదండి ఆయన చూపించిన ప్రేమ. యేసు ప్రభు వారు తన సంఘం గురించి తను కలిగి ఉన్న ప్రేమ. ఈ ప్రేమలో ఆయన ఏమేం చేస్తున్నారో చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకం లేనిదని ప్రేమించలా, కళంకం ఉన్నది, ముడతలు లేవని, అది పరిశుద్ధమైనదని ప్రేమించలా, అది అపవిత్రముగా ఉన్నప్పుడే ప్రేమించారు, అది ముడతలు ఉన్నప్పుడే ప్రేమించారు. కానీ దానిలోనే ఉండని అని వదల్లా. వాక్యం అనే ఉదకం అంటే నీరు, వాక్యంతో దాన్ని పవిత్రపరుస్తున్నారు. పరిశుద్ధపరచడానికి ఎంతవరకు ఆయన ప్రయత్నించారంటే తన్ను తాను అప్పగించుకునేంత వరకు ప్రయత్నం చేశారు. తన్ను తాను అప్పగించుకున్న ప్రేమ అది. ఇదిగో అటువంటి ప్రేమతో ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండమని ఆయన సంఘం నాకు సూచిస్తున్నారు. ఆయన అలా శిష్యులు అవ్వమంటున్నారు. అలా మీరు శిష్యులని లోకానికి తెలియనివ్వండి అంటున్నారు. మనం మన శత్రుత్వాన్ని తెలియపరచుకొని మనం గొప్పగా ఫీల్ అవుతున్నాం. కానీ పరలోకం ఆశపడుతున్నది అది కాదు. యోగ్యులు కాని సమయం, కళంకంలో ఉన్న సమయం, ముడతలు ఉన్న సమయం, ఏ యోగ్యత లేని సమయం యోగ్యులుగా చేస్తున్న ఒక ప్రేమ. మనం అర్హతలు వెతుకుతాం, అవతల వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని వెతుకుతాం. మనం పెట్టుకునే కండిషన్స్ చాలా వింతగా ఉంటున్నాయి పరలోకం ఎదుట. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న ప్రేమను ఒక్క మాటలోనే ఇందులో రాయించారు. అది
అది నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని. అది నించున్నాదని కాదు. సంఘం మహిమ గల సంఘంగా ఉన్నదని కాదండి, నిర్దోషమైనదిగా ఉన్నదని కాదు. ఎటు చూసిన దోషములే. ఎవరైనా నింద వేయగలిగిన పనులే ఉన్నాయి. అలాంటి ఏరియాలో కూడా దాన్ని కడిగి పవిత్రపరచి పరిశుద్ధపరచి యోగ్యత కలిగి నిలవబెట్టడానికి తన్ను తాను అప్పగించుకున్న ప్రేమ. అవతల వ్యక్తిని పనిష్మెంట్ ఇచ్చే ప్రేమ కాదు. అవతల వ్యక్తి యొక్క అయోగ్యతను లోకానికి చూపించే ప్రేమ కాదది. చూడండి, పిల్లలు చీముడు ముక్కుతో ఇలా మొత్తం మురికి బట్టలతో ఉన్నప్పుడు చూడండి ఎలా చేస్తున్నాడో అని చెప్పి పట్ట మనకు కొట్టే తల్లిదండ్రులుగా ఉంటామా? లేదా అయ్యో అని చెప్పి త్వరగా తీసుకుని వెళ్ళి మొత్తం క్లీన్ చేసి ఆ బట్టలన్నీ మార్చేసి లోకానికి మంచి వస్త్రాలు వేసి మళ్ళీ ఫ్రెష్ గా తీసుకొచ్చే వారిగా ఉంటామా? ఫ్రెష్ గా తీసుకొచ్చేవారు కదా. చిన్న పిల్లలు అయితే ఫ్రెష్ గా అలా తీసుకుని వస్తాం. ఇప్పుడు చెప్పండి, పెద్దవారు కూడా అలా చేస్తుంటే, అంటే పెద్ద అయిన తర్వాత తను తాను శుభ్రపరచుకోగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, ఇంకొక మాటలో చెప్పాలంటే పెళ్లి కూతురు స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా చీముడు ముక్కు మాస్పెన్ బట్టలు ఇలాగే ఉంటే స్థితి, అబ్బా అయ్యయ్యో అని చెప్పి గబగబా లోపలికి తీసుకెళ్లి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ తీసుకుని వచ్చే స్థితి. అంటే అంత ప్రేమ అప్పటి వరకు మనకు కంటిన్యూ అవుతుందా? అవదు. కానీ యేసయ్య మనల్ని చూసి ఆ ప్రేమతో ఆయన కంటిన్యూ అయ్యి అలా మనల్ని క్లీన్ చేసి పరిశుద్ధపరచి తన ఎదురుగుండా పరిశుద్ధంగా నిలవబెట్టుకుని తండ్రి ఎదురుగుండా పరిశుద్ధంగా చూపించాలని ఆయన చేస్తున్న ఆ ప్రయత్నం ఉంది చూసారా, అది నిజమైన ప్రేమ. ఆయన కోరుకుంటున్న ప్రేమ. ఇప్పుడు చూడండి, ఆయన శిష్యులతో చెప్తున్న కొత్త ఆజ్ఞ ఉంది, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తున్నప్పుడు ఆ ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంలో ఉన్న ఆ హిడెన్ ప్రేమ ఏది తెలుసా? వారిలో లోపాలు లేవని కాదు, ఉన్నాయి. వాటిని అందరికి చూపించి వాటిని సవరించే అనుభవం కాదు, వాటినన్నిటినీ సవరించి ఆ తర్వాత ఆ వ్యక్తిని యోగ్యులుగా నిలబెట్టే ప్రేమ కావాలి. అవతల సైడ్ నుంచి ఆలోచిద్దాం. నాలో ఒక లోపం ఉన్నది అని ఎదుటి వ్యక్తి చూపిస్తున్నప్పుడు మనమైతే ఈ లోకంలో చేసే పనేంటి? ఫస్ట్ ఆ వ్యక్తితో మాట్లాడటం మానేస్తాం, లేదా డిఫెన్స్ చేస్తాం. నన్ను అంటారా? ఒక్కసారి ఎందుకన్నారో ఆలోచన చేసి, అవునేమో నిజంగానే మనలో ఆ క్యారెక్టర్ చేంజ్ అవ్వాలేమో అని చేంజ్ చేసుకుంటే ఆ ఒక్కరి మీద ఒకరికి ఆ ఉన్న ప్రేమ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, అది స్థిరపడుతుంది కదా. చూడండి, నిందలు అవమానాలు రావాలని నిందలు మోపుతూ ఉన్న అనుభవం వేరు, దోషిని నిర్దోషిగాను నిర్దోషిని దోషిగాను చూపిస్తున్న అనుభవాలు వేరు. అది టోటల్ గా శత్రువు అటాక్. అది ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. ఇద్దరు వ్యక్తులు సమ్మతించి ఆయన శిష్యులుగా ఉన్నప్పుడు సంఘం లోపల
వారు కలిగి ఉండవలసిన ప్రేమను, ఆయన కొత్త ఆజ్ఞగా ఇస్తున్న ఆ ప్రేమను మనం చూస్తున్నాం. మనకి రెండు ఏరియాలు ఉన్నాయి. ఒకటి మన ఇల్లు, రెండు మనకున్న సంఘం. మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయకుండా మనం లోకంలోకి వెళ్ళి ఏం ప్రాక్టీస్ చేస్తామండి? మనం ఇంట్లో ఉన్న వారి లోపాలను బయట పెడుతూ ఉంటాం, మనం సంఘంలో ఉన్న వారి యొక్క లోపాలను బయట పెడుతూ ఉంటాం. అంటే కరెక్ట్ చేసే ప్రయత్నం గాని, కరెక్ట్ అయ్యే ప్రయత్నం గాని చేయట్లేదు. అప్పుడు ఆయన ఇచ్చిన కొత్త ఆజ్ఞకు మనం కొత్త ప్రవర్తన ఇస్తున్నాం. ఏంటి తెలుసా? ఒకరినొకరు ద్వేషించుకునే అనుభవంలో ఉన్నాం. ఒక దగ్గరే ఉంటాం, నలుగురు, ఐదుగురు, ముగ్గురు, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటాం, కానీ ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాం. సంఘం పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఒక 10 మంది ఉండే సంఘం కావచ్చు, 10,000 మంది, 10 లక్షల మంది ఉండే సంఘం కావచ్చు. ఒకరినొకరు ద్వేషించుకోవడంలో పరిపూర్ణులు అవుతున్నాం. అప్పుడు తండ్రి మన యందు ఎలా మహిమపరచబడతారు? ఆయన శిష్యులు ఎలా అవుతాము? ఎప్పుడు మనం శిష్యులని అందరికీ తెలుస్తుంది. ఈ అనుభవాలన్నిట్లో మార్పు కలిగి ఉండడానికి ఈరోజు ప్రయాసపడదామా? ప్రార్థనలో ఆగిపోయే ప్రేమ కాకుండా ప్రవర్తనలోనికి వచ్చే ప్రేమతో కదులుదామా? వారు అలా, వీరిలా, అవును వారు అలాగే ఉంటారు, అవును వారు ఇలాగే ఉంటారు. ఆ ఏరియాలోనే కదా వాక్యం అనే ఉదకం చేత పవిత్రపరుస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, క్రీస్తు ఎవరు? యేసు ప్రభు ఎవరు? వాక్యమే శరీరధారిగా రాలేదా? అప్పుడు ఆయనే వాక్యం అనే ఉదకంను వాడుతున్నారే. వాక్యం చేత క్లీన్ చేస్తున్న అనుభవం కదా. నువ్వు నేను వాక్యం చేత ఎందుకు ఒకరినొకరు బలపరుచుకోలేకపోతున్నాం? ఒకరినొకరు క్లీన్ చేసుకోలేకపోతున్నాం? వాక్యంలో ఇలా ఉంది కదా, ఇలా చేద్దామని ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నాం? పరిశీలన చేసుకుందాం. వాక్యం అనే ఉదకాన్ని వాడదాం. ముందు మనల్ని మనం పవిత్రపరచుకుందాం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన నీ వాక్యం చేత ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. యవనస్తులు ప్రభా దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు నాయన. క్రొత్త ఆజ్ఞ ప్రభా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ప్రేమించమని నాయన తెలియజేస్తున్నారంటే అనుదినము ప్రభా నాయన నూతనమైనటువంటి ప్రభా నాయన నాయన నీకు స్తోత్రాలు ప్రభా నాయన. ప్రేమను పొందుకొని ప్రభా ప్రేమించే వారంగా ఉండుటకు మీరు మా హృదయాలను శుద్ధీకరించండి. ఎదుటి వ్యక్తిని వేలు పెట్టి చూపించడం కాదు, కానీ నీ వాక్యం ఏది చెప్తుందో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రాక్టికల్ గా సిట్యుయేషన్ ఉన్నప్పుడు ప్రభా వాక్యంను మాత్రమే ఇంప్లిమెంట్ చేసే వారంగా ఉండే ఆ జ్ఞానము మాకు ఇవ్వండి. ఆ జ్ఞానాత్మను మాకు దయచేయండి. మీరైతే ఏం చేస్తారో అలా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. మేము సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరూ ప్రభా నీ వాక్యంనే ప్రభా నాయన మా ముందు పెట్టుకొని అట్టి రీతిగా బిహేవ్ చేయడానికి
మా ప్రవర్తన అంతటి అందు నీ అధికారానికి ఒప్పుకోవటానికి కృప చూపించండి పరిశుద్ధాత్ముడా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు కృతజ్ఞతలు ప్రభా. మచ్చ, ముడత, డాగు, కళంకము ఉండగానే మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. వాటిని శుద్ధీకరించి ప్రభా నాయన సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరిచి నీ సన్నిధికి తీసుకువెళ్ళడానికి మీరు సిద్ధపరుస్తున్నారయ్యా. మీకు స్తోత్రాలు. మేము సైతము ప్రభా నీకు స్తోత్రాలు. ప్రేమ కలవారమే ఉండుటకు నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఆజ్ఞలు అన్నిటికంటే ప్రభా నాయన నీకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమే ప్రభా. నీకు స్తోత్రాలు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని ముందుగానే మీరు చెప్పినప్పటికీ ప్రభా నాయన ఒక క్రొత్త ఆజ్ఞ వేస్తున్నానని చెప్పి నాయన మరలా చెప్తూ ఉన్నారు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. ప్రేమించమని నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ప్రభా అగాపే ప్రేమను కలిగి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఆ అనంతమైనటువంటి ప్రేమలో మేము పెంపారడానికి నాయన ఏ రీజన్ లేకుండా వారిలో ఉండే ఏవో చూసి ప్రేమించకుండా క్రీస్తు ప్రేమను కలిగి ఉండేలాగా ప్రభా మా హృదయాలను సిద్ధపరచండి. మా హృదయాల్లో నూతనంగా ప్రభా దినదినము ప్రేమను పుట్టించండి మీ మీద నాయన, మీ బిడ్డల మీద ప్రభా. నీకు స్తోత్రాలు. మీ చిత్తం నెరవేర్చు బలశూరులుగా నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని మహిమ నీకు ఆరోపిస్తూ వాక్యం విని విడిచిపెట్టే వారంగా కాక నాయన అది మాలో క్రియ చేయటానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామం అడిగి పొందుకొనున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చివరిగా ఒక్క మాట వినండి. లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని ఆయన ఎరిగి ఈ మాటలు పలకడం స్టార్ట్ చేశారు. ఈ కొత్త ఆజ్ఞ ఇస్తున్నారు. ఇది కొత్త ఆజ్ఞ అని చెప్పడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆయన సమయం వచ్చిన తర్వాత, అంటే ఆయన గడియ వచ్చిన తర్వాత ఈ మాటలు పలుకుతున్నారు? ఆయన ఏం చేస్తున్నారో చూపిస్తూ ఉన్నారు గనుక పలుకుతున్నారు. ఆయన పస్కా పండుగ సమయం వచ్చినప్పుడు ఏం చేశారండి? ఏం జరుగుతుంది? శిలువ మరణానికి సమీపం అవుతున్నప్పుడు ఆయన సంఘంని ఎలా ప్రేమించారో, ఎలా ప్రేమిస్తున్నారో, దాని గుండా ఆ మరణం గుండా వెళ్తున్నప్పుడు ఆ పునరుద్ధానపు శక్తి ఆయనకి తెలుసు కనుక ఆయన చేస్తూ కొత్త ఆజ్ఞను ప్యారలల్ గా ఇస్తున్నారు. మనం కూడా చేయకుండా ఎవరికి చెప్పలేము. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాము. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా.